బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై ఉత్కంఠ నెలకొంది. ఈడీ సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం కవిత పిటిషన్లపై విచారణ జరపనుంది. 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు వారం క్రితం ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేశారు. వారిచ్చిన భరోసా ప్రకారం ఇవాళ విచారణ తర్వాత కవితకు బెయిల్ వచ్చి తీరుతుందని ఆశాభావంతో ఉన్నారు. కవితకు బెయిల్ వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్ ఢిల్లీ వెళ్లారు. వీరితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. అటు కవిత భర్త అనిల్ సైతం ఇవాల్టి కవిత విచారణకు హాజరు కానున్నారు. ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుందని భారీ ఆశలతో ఉన్నారు. ఒకవేళ బెయిల్ వచ్చి కవిత జైలు నుంచి బయటకు వస్తే పార్టీ మొత్తం కవితకు అండగా నిలిచిందనే సంకేతాలు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్ష నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. అంతకుముందు జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 5 నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు. అటు కవిత బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోనూ ఈడీ సిబిఐ అఫిడవిట్లు దాఖలు చేసింది. ఈ కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ సిబిఐ పేర్కొంది. కవితకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. లిక్కర్ పాలసీ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేయగా సిబిఐ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్ బలరాం, 5 నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ నెలకొంది. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రస్తుతం కవిత కేసు కొనసాగుతోంది. ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టులో కవితకు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇటు జూలై 1వ తేదీన హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. ఈడీ సిబిఐ ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు కవిత కేసు లిస్ట్ అవ్వడం జరిగింది. కోర్టు నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 19గా ఈ కేసు ఉంది. సో కవిత తరపు ముకుల్ రోహత్కి వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ఇటు ఈడీ సిబిఐ తరపున ఇటు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అలాగే డిపి సింగ్ వాదనలు వినిపించబోతున్నారు. సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ రోజే బెయిల్ ఇస్తారా లేక వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసి తదుపరి ముఖ్యంగా తీర్పును వెలువరిస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. 2 కేసుల్లో ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అలాగే సిబిఐ అవినీతి కేసులో 2 కేసుల్లో కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ కేసులో మార్చి 15న అలాగే ఈ సిబిఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు. సో 2 కేసుల్లో కూడా బెయిల్ కోరుతున్నారు కాబట్టి సో 2 కేసుల్లో వాదనలు కొనసాగబోతున్నాయి. మొదట ఈడీ తరపు వాదనలు వినిపిస్తే ఆ తర్వాత ఈడీకి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కవిత తరపు న్యాయవాదులు వినిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిబిఐ తరపు సిబిఐ తరపున వాదనలు వినిపిస్తే దానికి కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించాల్సి ఉంటుంది. సో సుదీర్ఘంగా ఈ కేసు విచారణ కొనసాగుతుందా లేక ఇప్పటికే ఈ కేసులో కేజ్రీవాల్కి ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు మనీష్ సిసోడియాకి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది, రెగ్యులర్ బెయిల్. సో ఆల్రెడీ వాళ్ళు కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయట ఉన్నారు కాబట్టి సో ఇన్ని నెలల కస్టడీ అవసరం లేదు, కేసు విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆవిడకి బెయిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయిన ఏకైక మహిళ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు సిబిఐ కేసులో అనేక మంది నిందితులు సుమారు 18 మంది నిందితుల వరకు కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ఏకైక మహిళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రమే. సో అయితే కవితను ముఖ్యంగా కింగ్ పిన్ గా పేర్కొంటున్నారు. ఇటు సుప్రీంకోర్టులో కూడా ఈడీ సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లలో ఇటు కవిత బెయిల్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ అఫిడవిట్లు ఫైల్ చేయడం జరిగింది. 22వ తేదీనే ముఖ్యంగా సిబిఐ అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఈడీ అఫిడవిట్ ఫైల్ చేయకపోవడంతో అఫిడవిట్ని ఫైల్ చేయాలని చెప్పి సూచిస్తూ తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఈరోజు మళ్ళీ ఈ దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా కవిత లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులు సిబిఐ కేసులో 2 కేసుల్లో ప్రధాన సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నారు. 100 కోట్ల ముడుపుల్ని
విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు. ఆగుంట శ్రీనివాసరెడ్డి శరత్ చంద్రారెడ్డి నుంచి డబ్బులు సేకరించి లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా మార్చుకుని వ్యాపారంలో లాభాలు గడించే విధంగా పాలసీలో కమిషన్ రేట్లను పెంచడం కానీ లేక వారికి అనుకూలంగా రిటైల్ జోన్స్ పొందడంలో ఇక్కడ అరుణ్ పిళ్ళైని బినామీగా ఉంచి ఆమె వ్యాపారాన్ని నడిపించారు అన్న ఆరోపణలు దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. దానికి అనుగుణంగా మొబైల్ ఆధారాలకు డిజిటల్ ఎవిడెన్సెస్ అలాగే వాట్సాప్ చాట్స్తో పాటుగా అనేక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ముఖ్యంగా ఆధారాల్ని ట్రయల్ కోర్టు హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. వాటిని పరిగణలోకి తీసుకుంటూనే కవితకు ట్రయల్ కోర్టు హైకోర్టులో బెయిల్ దక్కలేదు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు కూడా దర్యాప్తు సంస్థలు ఇదే తరహా వాదనలు వినిపించబోతున్నాయి. కవిత బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక దర్యాప్తు కూడా తుది దశకు వచ్చింది. ఇప్పటికే ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి. ఛార్జ్ షీట్లను కూడా ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. రేపు సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ పైన విచారణ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముఖ్యంగా ఎంతవరకు కవితకు ఊరట లభించబోతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. బలరాం గోపి, అంటే ఈరోజు తీర్పుకు సంబంధించి కవిత తరపు న్యాయవాదుల్లో ఎటువంటి ఆశాభావం వ్యక్తమవుతోంది? ఈరోజు విచారణ కావచ్చు, ఈరోజు ఒకవేళ తీర్పు వస్తే ఎటువంటి తీర్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు? కవిత తరపు ముక్కల్ రోహత్కి వాదనలు వినిపించబోతున్నారు. ఆయన కవిత బెయిల్కి అర్హురాలు. ఇప్పటికే ఈ కేసులో ఏవన్గా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం జరిగింది. అలాగే ఏకైక మహిళగా ఉన్నారు. సో మహిళను ముఖ్యంగా సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి సంబంధించిన నిబంధనలకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 కింద ఆవిడ బెయిల్కు అర్హురాలు అన్న వాదనని కోర్టు ముందు ముక్కల్ రోహత్కి వాదనలు వినిపించబోతున్నారు. అలాగే సిబిఐ కేసులో చట్టవిరుద్ధంగా ఆవిడని అరెస్ట్ చేశారు. తీహార్ జైల్లో ఆల్రెడీ కస్టడీలో ఉన్న సమయంలో ఆవిడని అరెస్ట్ చేశారు. కేవలం రాజకీయ కోణంలోనే ఆవిడ అరెస్టు జరిగింది. కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్నప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆవిడని అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాతనే అరెస్ట్ చేశారు అంటేనే ఈ కోణం అర్థమవుతోంది. సో ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ కోణాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. కానీ కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా ఫేక్ ఎవిడెన్సెస్గా ఇటు కవిత తరపు న్యాయవాదులు ట్రయల్ కోర్టు హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ముఖ్యంగా ఈ వాదనలకు బలం చేకూరుస్తూనే ఇటు ట్రయల్ కోర్టు హైకోర్టులో కవితకు బెయిల్ అనేది దక్కలేదు. కానీ సుప్రీంకోర్టులో ఇటు మనీష్ సిసోడియా అలాగే కేజ్రీవాల్, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. అలాగే మనీష్ సిసోడియా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2021-22 పాలసీ రూపకల్పన సమయంలో ఆయనే ముఖ్యంగా ఈ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయనకే బెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు బయట ఉన్నప్పుడు ఆధారాలు సాక్ష్యాలు తారుమారు కానప్పుడు కవిత ముఖ్యంగా బయటకు వస్తే ఏ విధంగా ఆధారాలు సాక్షులు ప్రభావితం అవుతారు. సో ఖచ్చితంగా ఆవిడ బెయిల్కు అర్హురాలు. వాళ్ళకు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ ఇవ్వాల్సిందే. సో ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న ఆశాభావం అయితే కవిత తరపు న్యాయవాదులు ముఖ్యంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ అలాగే హరీష్ రావు, గంగుల కమలాకర్ సహా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తుతం ఢిల్లీ రావడం జరిగింది నిన్న సాయంత్రం. సో వాళ్ళు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలకి హాజరు కాబోతున్నారు. కవిత భర్త అనిల్ కూడా సుప్రీంకోర్టులో విచారణకి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లోనే వారంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు. అలాగే 11-12 గంటల సమయంలో కేసు విచారణ 19వ నెంబర్ కాబట్టి సో త్వరగానే హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది. సో మధ్యాహ్నం కల్లా కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరిగితే కనుక మళ్ళీ ముఖ్యంగా రేపటికి కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఈ రోజుకే మనీష్ సిసోడియా కేసులో ఏ విధంగా అయితే సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం సరికాదు, మీరు త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలి అంటూ ఏ విధంగా అయితే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వడం జరిగిందో సో అదే తరహాలో కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బలరాం.